Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ రియల్ నెంబర్స్ గురించి, ఇంట్రడక్షన్ అబౌట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, రియల్ నెంబర్స్, అబ్సల్యూట్ వాల్యూ, ఆపరేషన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్, కాంజుగేట్ ఆఫ్ రియల్ నెంబర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి స్కాలర్షిప్ టెస్ట్ అయినటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎన్టీఎస్సి అండ్ ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి క్లాట్ ఎగ్జామ్, అలాగే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఆర్ఆర్బి, బ్యాంక్స్, ఎన్డిఏ, యూపీఎస్సి, డిఎస్సి, టెట్ వంటి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటి జీరో లెవెల్, కాన్సెప్ట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ హీరో లెవెల్ వరకు ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం, కాంజుగేట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అనే టాపిక్ దగ్గర సింప్లిఫికేషన్ ఎలా చేస్తారు ప్రాబ్లమ్స్కి అనేటువంటి కాన్సెప్ట్ని, ఆపరేషన్స్, ప్రాపర్టీస్, కాంజుగేట్ అనే టాపిక్స్ మీద కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎలా సింపుల్ వేలో క్రాక్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని అక్వైర్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Introduction, types of numbers according to the properties and how they are represented in the number line. The numbers are classified into different types. Numbers యొక్క ప్రాపర్టీస్ మరియు నెంబర్ లైన్ మీద ఏ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాము అనేటువంటి పాయింట్స్ బేస్ చేసుకొని నెంబర్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. నెంబర్స్ని కాంప్లెక్స్ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్స్ని ఇమాజినరీ నెంబర్స్ అని, రియల్ నెంబర్స్ అని, రియల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని, ఇర్రేషనల్ నెంబర్స్ అని, రేషనల్ నెంబర్స్ని ఇంటీజర్స్ అని, ఇంటీజర్స్ని నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ని ఓన్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్ అని క్లాసిఫై చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలలో ఇన్ డీటెయిల్డ్గా న్యాచురల్ నెంబర్స్ గురించి, ఓన్ నెంబర్స్ గురించి, ఇంటీజర్స్ గురించి, రేషనల్ నెంబర్స్ గురించి, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో రియల్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ నెంబర్స్ టైటిల్లో క్యాపిటల్ ఆర్ ఫస్ట్ లెటర్ రియల్, సో క్యాపిటల్ ఆర్తో రియల్ నెంబర్ని ఇండికేట్ చేస్తాము. వాట్ ఈస్ రియల్ నెంబర్స్? రియల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. దే కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. రియల్ నెంబర్స్ encompass integers, fractions, decimals that either terminate or repeat fit in. సో రియల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ అనేటువంటివి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్తో కలిగి ఉంటుంది. రేషనల్ నెంబర్స్ అనేటువంటివి p/q ఫామ్లో ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అనేటువంటివి నాట్ ఫాలో ది p/q ఫామ్.
రేషనల్ నెంబర్స్ అనేటువంటివి ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్తో కంపోజ్ అయి ఉంటుంది. సో వీటినే రియల్ నెంబర్స్ అని చెబుతాము. కంపేరింగ్ రియల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ని కంపారిజన్ చేసినప్పుడు లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనేటువంటి సింబల్స్ని యూజ్ చేస్తాము. ఎలాగంటే చూడండి, 10 అనే నెంబర్ ఉంది, 5 అనే నెంబర్ ఉంది. 10, 5లో గ్రేటర్ నెంబర్ వచ్చేసి 10, 5 అనేటువంటిది స్మాలర్ నెంబర్. ఈ రెండింటిని పక్క పక్కన పెట్టుకొని కంపారిజన్ చేసినప్పుడు ఏది గ్రేటర్ వాల్యూ అన్నప్పుడు 10కి 5కి చూసుకున్నప్పుడు 10 గ్రేటర్ దెన్ 5 అని చెబుతాం. అదే 5, 10 అని పెట్టుకున్నప్పుడు 5 స్మాల్ వాల్యూ, 10 గ్రేటర్ వాల్యూ. దీనికి కంపారిజన్ ఇచ్చేటప్పుడు 5 లెస్ దెన్ 10 వాల్యూ. ఈ విధంగా వాల్యూస్ని కంపారిజన్ చేసేటప్పుడు గ్రేటర్ దెన్ అని, లెస్ దెన్ అని చెప్పేసి రిప్రజెంటేషన్ చేస్తాము. లెస్ దెన్కి వాల్యూ ఈక్వల్ అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని రిప్రజెంటేషన్ చేస్తాము. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూ 5 ఆర్ 10 ఎనీథింగ్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్లలో లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని సింబల్స్ని, వాల్యూస్ని కంపారిజన్ చేసేటప్పుడు రిప్రజెంట్ చేస్తాము. అబ్సల్యూట్ వాల్యూ, సింపుల్గా వాల్యూ అంటే ఏమని చెప్తాం? 1, 2, 3 అండ్ సో ఆన్, ఇలాగా వాల్యూ అని డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద అబ్సల్యూట్ వాల్యూ? చెక్ చేస్తే చూడండి, నెంబర్ లైన్ మీద 0 అనేటువంటిది రిఫరెన్స్ పాయింట్ అని చెప్తాం. రిఫరెన్స్ పాయింట్ నుంచి రైట్ సైడ్కి వస్తే పాజిటివ్ నెంబర్స్ అని, లెఫ్ట్ సైడ్కి వస్తే నెగిటివ్ నెంబర్స్ అని చెప్తాం. ఇక్కడ 2 అనేటువంటిది వాల్యూ అని చెబుతాం. వాల్యూ. -2 అనేటువంటిది -2 వాల్యూ అని చెప్తాం. అదే అబ్సల్యూట్ వాల్యూ వచ్చినప్పుడు, సో వాట్ ఈస్ అబ్సల్యూట్ వాల్యూ? ద డిస్టెన్స్ ఆఫ్ ఎ నెంబర్ ఫ్రమ్ 0 ఆన్ ది నెంబర్ లైన్ ఈజ్ నథింగ్ బట్ అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ represented as modulus x. X means real numbers. The absolute value is always non-negative. అంటే నెగిటివ్ వాల్యూస్ చూపించదు, ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ మాత్రమే చూపిస్తుంది. సో చూడండి, ఇక్కడ వాల్యూ అంటే 2 అన్నాను, -2 అంటే వాల్యూ అంటున్నాను. సో 2 అంటే పాజిటివ్ వాల్యూ, -2 అంటే నెగిటివ్ వాల్యూ. అదే అబ్సల్యూట్ వాల్యూ అన్నాను అనుకోండి, అప్పుడు మాడ్యులస్ వాల్యూ లోపల పెట్టుకొని దానికి మాడ్యులస్ అంటే ఇలా లెఫ్ట్ అండ్ రైట్ 2 లైన్స్తో, వర్టికల్ లైన్స్తో పెట్టుకోవాలి. మాడ్యులస్కి ఇన్నర్ సైడ్ నెగిటివ్ వాల్యూ ఉన్నా ఆర్ పాజిటివ్ వాల్యూ ఉన్నా అవుట్కమ్ అనేటువంటిది 2 వాల్యూ వస్తుంది, అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ వాల్యూ. సింప్లిఫికేషన్ చేసుకునేటప్పుడు మాడ్యులస్ అని చెప్పేసి, మాడ్యులస్ ఎక్స్ ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ వాల్యూ. ఆపరేషన్స్ విత్ రియల్ నెంబర్స్. ఆపరేషన్స్ అనేటువంటివి 4 బేసిక్ ఆపరేషన్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. 1 by 1 మనకు ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు అడిషన్ అన్నప్పుడు యాడ్, సమ్, టోటల్, ఆల్ టుగెదర్, ప్లస్, ఇన్ ఆల్ అనేటువంటి టర్మ్స్ కనబడితే మీనింగ్ ఏంటి అంటే అడిషన్. సో అడిషన్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్ 2 or more రియల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అడిషన్. అడిషన్ని
ప్లస్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ మీన్స్ ఫైండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ రియల్ నెంబర్స్. టూ నెంబర్స్ తీసుకొని వాటి మధ్యన డిఫరెన్స్ను ఫైండ్ అవుట్ చేస్తే దానినే సబ్ట్రాక్షన్ అని చెబుతాము. సబ్ట్రాక్షన్కి టర్మ్స్ అనేటువంటివి సబ్ట్రాక్ట్, రిమైండ్, డిఫరెన్స్, లెస్ దెన్, ఫీవర్, హౌ మెనీ మోర్, మైనస్ అనేటువంటి టర్మినాలజీ వస్తే వాటిని సబ్ట్రాక్షన్ అని చెబుతాము. మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్, నథింగ్ బట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అన్నప్పుడు మల్టిప్లై, ప్రోడక్ట్, టైమ్స్, ట్వైస్, టోటల్, మల్టిప్లైడ్ బై అనేటువంటి టర్మినాలజీ కనబడితే మల్టిప్లికేషన్. డివిజన్, స్ప్లిట్టింగ్ ఏ రియల్ నెంబర్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్టింగ్ చేయడాన్ని డివిజన్ అని చెబుతాము. డివిజన్ అనే మీనింగ్ అంటే డివైడ్ అని, కోషెంట్ అని, గోస్ ఇంటూ అని, స్ప్లిట్ ఈక్వలీ, ఈచ్ అనే టర్మినాలజీ వస్తే డివిజన్ అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది. సో దీస్ 4 ఆపరేషన్స్ ఫాలో ది రియల్ నెంబర్స్. కాంజుగేట్స్. వాట్ ఈస్ కాంజుగేట్స్? సో డెఫినేషన్ చెప్పే ముందు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 అనే నెంబర్ తీసుకున్నాను, దానికి ఆపోజిట్ అంటే -5 వస్తుంది. ఇక్కడ ఆపోజిట్ అన్నప్పుడు ఇచ్చిన నెంబర్కి నెగిటివ్ సైన్ వస్తే అంటే సైన్ చేంజ్ జరిగితే ఆపోజిట్ అని చెబుతాము. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. 10 తీసుకున్నాను, 10 తీసుకుంటే ఇక్కడ +10, దీనికి ఆపోజిట్ అన్నాను అనుకోండి. ఆపోజిట్ అంటే ఏమవుతుంది? ప్లస్ అనేటువంటిది మైనస్ అవుతుంది. సో దీన్నే ఆపోజిట్ అని చెబుతాము. కాంజుగేట్ అంటే వాట్ ఈస్ కాంజుగేట్? ద కాంజుగేట్ ఆఫ్ ఎ నెంబర్ ఇన్ ద ఫార్మ్ a plus root b is simply a minus root b. It's like a mirror image, just switching the sign in front of the square root. Conjugate అంటే a plus root b ఫామ్ని రియల్ నెంబర్ కాంజుగేట్ ఫామ్లో తీసుకుంటే ఇక్కడ క్యాట్ అనేటువంటిది ఇంట్లో మీరు చూస్తూ ఉంటారు. క్యాట్ వచ్చేసి మిర్రర్ ముందు ఇలా నిలబడుకుంటే ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అనేటువంటిది ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఈ కాంజుగేట్ అనేటువంటివి కూడా వన్ టైప్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ లాంటివి. అంటే చూడండి, a ప్లస్ రూట్ బి ఫామ్లో ఉంటుంది. ఈ రూట్ బి ముందర మనకి పాజిటివ్ నెంబర్ ఉంది, రూట్ బి ముందర పాజిటివ్ సైన్ ఉంది. మిర్రర్ ఇమేజెస్లోకి వచ్చేసరికి రూట్ బి ముందర నెగిటివ్ సైన్ అవుతుంది. సో అప్పుడు దీన్ని కాంజుగేట్ అని చెబుతాము. సో ఏ ముందర ఉండేది సైన్ చేంజ్ అవ్వదు, రూట్ బి ముందర ఉండేది మాత్రమే సైన్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. దీన్నే కాంజుగేట్స్ అని చెబుతాము. ఏ ప్లస్ రూట్ బి అండ్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ కాల్డ్ యాజ్ కాంజుగేట్స్. ద కాంజుగేట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ బి, ఏ ప్లస్ రూట్ బికి కాంజుగేట్ ఏమొస్తుంది? ఏ మైనస్ రూట్ బి వస్తుంది. రూట్ బి ముందర ఉండేటువంటిది సైన్ చేంజ్ అవుతుంది. దీన్నే కాంజుగేట్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్స్కి 3 ప్లస్ రూట్ 5 తీసుకున్నాను, దీనికి కాంజుగేట్ ఏమవుతుంది? 3 మైనస్ రూట్ 5 అవుతుంది. సో ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి 3 ప్లస్ రూట్ 5 అండ్ 3 మైనస్ రూట్ 5 ఈజ్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ ఈచ్ అదర్. అనదర్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఏ ప్లస్ రూట్ బి అండ్ ఏ మైనస్ రూట్ బి. ఇక్కడ ఏని రియల్ నెంబర్ అని చెబుతాము, రూట్ బిని నాన్ టర్మినేటింగ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇర్రేషనల్ నెంబర్ అని చెబుతాము. సో కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్
ఇర్రేషనల్ నెంబరు అడిషన్ ఆపరేషన్ చేసినప్పుడు వచ్చేటువంటి దాన్ని కాంజుగేట్ ఫార్ములాకి డిస్కస్ చేస్తాము. ఎగ్జాంపుల్స్కి ఏ ప్లేస్లో 3 పెట్టుకోండి ప్లస్ √2 నోట్ చేసుకోండి అండ్ 3 మైనస్ √2 ఈ విధంగా నెంబర్స్ను ఇంప్లిమెంట్ చేసుకుంటూ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉండాలి √2లో. ఇక్కడ రియల్ నెంబర్ ఏ నెంబర్ అయినా మీరు తీసుకోవచ్చు ఏ ప్లేస్లో. ఇలా నోట్ చేసేటప్పుడు వచ్చేటువంటి వాటిని కాంజుగేట్ ఈచ్ అదర్ అని డిస్కస్ చేస్తాము. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా కాంజుగేట్ టాపిక్ మీద అడుగుతారు అనేటువంటిది కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత డిస్కస్ చేస్తాను. ఎగ్జాంపుల్స్, ఈ కాంజుగేట్ అనే కాన్సెప్ట్ని ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే సింప్లిఫయింగ్ ఎక్స్ప్రెషన్స్ విత్ కాంజుగేట్స్. ఏవైనా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు కాంజుగేట్స్ అనేటువంటిది యూజ్ చేస్తాము. జనరల్గా చేస్తూ ఉంటారు హై స్కూల్ స్టాండర్డ్లో. చూడండి, 2 + √3 డివైడెడ్ బై 1 మైనస్ √3 సింప్లిఫై అన్నారనుకోండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కాంజుగేట్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. 2 + √3 డివైడెడ్ బై 1 మైనస్ √3. సో డినామినేటర్లో ఉన్నటువంటి 1 మైనస్ √3ని కాంజుగేట్ చేసుకుంటే కాంజుగేట్ అంటే ఏమవుతుంది 1 + √3 అవుతుంది డివైడెడ్ బై 1 + √3. సో ఈ విధంగా సింప్లిఫై చేసి ఆన్సర్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ని సింప్లిఫై చేసేటప్పుడు కాంజుగేట్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. అప్ టు హై స్కూల్ స్టాండర్డ్ ఆర్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుంటారు. సో ఇక్కడ యూజ్ చేసేటప్పుడు కాంజుగేట్ అని చెబుతాము. మీరు ఏదైనా ఇంటర్వ్యూస్లలో అటెండ్ అయినప్పుడు కాంజుగేట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అన్నారనుకోండి. సో కాంజుగేట్ అనే టర్మ్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేటువంటిది క్లియర్గా కాన్సెప్ట్ వైజ్ చెక్ చేసుకున్నారు. వీటిపైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది కాన్సెప్ట్ ఫినిష్ అవ్వగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము అని అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ పర్పస్లో రియల్ నెంబర్స్ని యూజ్ చేస్తాము. ఫిజిక్స్, ఇంజనీరింగ్, ఎకనామిక్స్ డివిజన్స్లలో రియల్ నెంబర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mc² ఆర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². సో ½ ఇక్కడ 1 అనేటువంటి వాల్యూస్ అనేటువంటివి రియల్ నెంబర్ వాల్యూస్. ఇంజనీరింగ్ డివిజన్లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసేదానికి రియల్ నెంబర్స్ని యూజ్ చేస్తాము. ఎకనామిక్స్లో ఫైనాన్షియల్ గ్రాఫ్ ఆర్ ఫైనాన్షియల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇటువంటి కాన్సెప్ట్ అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే రియల్ నెంబర్స్ పైన బేస్ చేసుకొని ఉంటాయి. సో రియల్ లైఫ్లో రియల్ నెంబర్స్ని డిఫరెంట్ ఫీల్డ్లలో ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాము. ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్. 6 బేసిక్ ప్రాపర్టీస్ని రియల్ నెంబర్స్ అనేటువంటివి ఫాలో అవుతాయి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ. సో 1 by 1 చెక్ చేస్తే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ఫ్రెంచ్ వర్డ్ అయినటువంటి కమ్యూట్ అనగా టు స్విచ్, ఏటివ్ అనగా టు టెండ్. సో కమ్యూట్ అంటే వాట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ when 2 numbers are added or multiplied
together, then a change in their positions does not change the result. ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని ఏ బి 2 నెంబర్స్ తీసుకున్నాను, వీటి మధ్యన ఆపరేషన్ చేస్తూ ఏ ప్లస్ బి, ఏ అనేటువంటిది ఫస్ట్ పొజిషన్లో ఉంది, బి అనేటువంటిది సెకండ్ పొజిషన్లో ఉంది. వాటి పొజిషన్స్ అనేటువంటివి షిఫ్టింగ్ చేసిన ఏ బి మైనస్ ఏ చేశాను. సో వాల్యూ అనేటువంటిది ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు వాటిని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెబుతాము. సో కమ్యూట్ అనగా ప్లేసుల్ని ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్, సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ చేంజ్ చేసినా కూడా వాల్యూ అనేటువంటిది చేంజ్ జరగదు. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో ఏని బికి, బిని ఏకి చేంజ్ చేశాను, వాల్యూ అనేటువంటిది చేంజ్ జరగదు. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ వస్తుంది. సో ఇటువంటి ప్రాపర్టీని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెబుతాము. స్పెసిఫిక్ ఆపరేషన్స్ అయినటువంటివి చెక్ చేస్తే అడిషన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఎల్హెచ్ఎస్ సైడు ఏ ప్లస్ బి, ఆర్హెచ్ఎస్ సైడు ఏని బికి, బిని ఏకి పొజిషన్ చేంజ్ చేశాను, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే 5 + 3 = 8, 3 + 5 = 8. So these values are called as real numbers. So LHS is equal to RHS. So addition follow the commutative property. Multiplication A into B, LHS, B into A, RHS. Value substitute చేస్తే 5 into 3 15, 3 into 5 15. LHS is equal RHS. So multiplication follow the commutative property. Subtraction 3 minus 5 is equal to -2. 5 minus 3 is equal to 2. Means A minus B not is equal to B minus A. LHS not is equal RHS. So subtraction does not follow the commutative property. Division A divided by B not is equal to B divided by A అవుతుంది. ఎగ్జాంపుల్ చెక్ చేస్తే 5 divided by 3 not equal to 3 divided by 5. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ బోత్ ఆర్ రియల్ వాల్యూస్ బట్ నాట్ ఈక్వల్ వస్తుంది. ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో డివిజన్ డస్ నాట్ ఫాలో ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేట్ మీన్స్ గ్రూపింగ్. అసోసియేట్ చేయాలి అనంటే ఆర్ గ్రూపింగ్ చేయాలి అనంటే మోర్ దెన్ 2 నెంబర్స్ అనేటువంటి ఉండాలి. సింపుల్గా అర్థం అవ్వడానికి స్కూల్లో మ్యాథ్స్కి సంబంధించి టీచర్స్ ఉన్నారు. సో మ్యాథ్స్ టీచర్స్ని అందరినీ ఒక గ్రూపుగా తీసుకుంటాము. సో సైన్స్ టీచర్స్ని ఒక గ్రూపుగా కన్సిడర్ చేస్తాము. అలాగా ఈచ్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీని ఎలా గ్రూపింగ్ అనుకుంటామో, వీళ్ళు మ్యాథ్స్ టీచర్స్, వీళ్ళు సైన్స్ టీచర్స్ అని. సో ఇలా గ్రూపింగ్ ఎలా చేస్తామో అలాగే నెంబర్స్ని అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ రియల్ నెంబర్స్. వాట్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ? ద అసోసియేటివ్ ప్రాపర్టీ states that changing the grouping of numbers in an expression does not affect the result. It does not matter how you group the numbers, the outcome will remain the same. Definition క్లియర్గా అండర్స్టాండింగ్ జరగడానికి ఎగ్జాంపుల్స్ని చెక్ చేస్తే క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. స్పెసిఫిక్ ఆపరేషన్స్. అడిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎల్హెచ్ఎస్ సైడు ఏ ప్లస్ బిని గ్రూపింగ్ చేశాను, ఆర్హెచ్ఎస్ సైడు బి ప్లస్ సిని గ్రూపింగ్ చేశాను. సో ఇలా
ఎల్హెచ్ఎస్ సైడు ఏ ప్లస్ బిని గ్రూపింగ్ చేశాను, ఆర్హెచ్ఎస్ సైడు బి ప్లస్ సిని గ్రూపింగ్ చేశాను. చేసినప్పుడు వాల్యూ చెక్ చేస్తే 4 + 3 7 + 2 9 3 + 2 5 5 + 4 9. సో 9 = 9. ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్. వాల్యూస్ అనేటువంటివి రియల్ నెంబర్స్. సో అడిషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ ఇంటూ బి ఇంటూ సి, ఏ ఇంటూ బిని గ్రూపింగ్ చేశాను. ఆర్హెచ్ఎస్ సైడు బి ఇంటూ సిని గ్రూపింగ్ చేశాను. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ వస్తుంది. అవి రియల్ వాల్యూస్. సో మల్టిప్లికేషన్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి మైనస్ సి, ఎల్హెచ్ఎస్ సైడ్ బి మైనస్ సిని గ్రూపింగ్ చేశాను. ఆర్హెచ్ఎస్ సైడు ఏ మైనస్ బిని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రియల్ వాల్యూసే వస్తాయి. ఎల్హెచ్ఎస్ ≠ ఆర్హెచ్ఎస్ అవుతుంది. సో సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. డివిజన్ చెక్ చేస్తే ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి = ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి. ఎల్హెచ్ఎస్ సైడు ఏ డివైడెడ్ బై బిని గ్రూపింగ్ చేశాను. ఆర్హెచ్ఎస్ సైడు బి డివైడెడ్ బై సిని గ్రూపింగ్ చేశాను. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడ్ అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ రియల్ వాల్యూసే వస్తాయి. బట్ ఆ ఎల్హెచ్ఎస్ ≠ ఆర్హెచ్ఎస్ అవుతుంది. సో డివిజన్ డస్ నాట్ ఫాలో ది అసోసియేటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ అనగా డివిజన్. సో డివిజన్ అనగా స్ప్లిట్టింగ్ ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్టింగ్ చేసేదాన్ని డిస్ట్రిబ్యూషన్ అని చెబుతాము. సో వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్? అకార్డింగ్ టు ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, మల్టిప్లయింగ్ ది sum of 2 or more addends by a number will give the same result as a multiplying each addend individually by the number and then adding the products together. అంటే ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినేషన్ క్లియర్గా అర్థమవుతుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో అవుతుంది. అంటే చూడండి, ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏని బికి డిస్ట్రిబ్యూట్ చేశాను, ఏని సికి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది. అంటే ప్రోడక్ట్ అనేటువంటిది సమ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్నే మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అని చెబుతాము. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎనీ వాల్యూస్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో అవుతుంది. మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఏ ఇంటూ బి మైనస్ సి చేస్తే ఏని బికి డిస్ట్రిబ్యూట్ చేశాను, ఏని సికి డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ అనేటువంటిది సబ్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్గా కన్వర్ట్ అయింది. సో దీన్నే మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ అని చెబుతాము. ఈ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ అనేటువంటిది స్పెషల్గా అప్లికేషన్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అంటే 7 × 98 ఉంది. ఈ వాల్యూస్ మల్టిప్లై చేయడానికి చాలా టైం పడుతుంది. సో వీటినే మెంటల్ మ్యాథ్ అని చెప్పేసి మీరు చెక్ చేస్తూ ఉంటారు. 7 × 98 అంటే 686 అని చెప్పేసి స్పీడ్ మ్యాథ్స్గా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు మైండ్లో అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేసి, అంటే చూడండి 798ని 100 - 2 అంటే ఇదేంటి ఏ ఇంటూ బి మైనస్ సి. సో ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి
చేస్తే వాల్యూ ఏమొచ్చింది 686 వచ్చింది. సో ఈ విధంగా మెంటల్ మ్యాథ్లో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేసి యూజ్ చేస్తూ ఉంటాము. క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ అనే వర్డ్లో క్లోజ్ అంటే దగ్గరగా ఉండడం. వాట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ? క్లోజర్ ప్రాపర్టీ states that performing a specific operation on elements within a set will always result in an element that is also within that set. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ని తీసుకొని స్పెసిఫిక్ ఆపరేషన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేస్తే రియల్ నెంబర్సే వస్తాయి. అప్పుడు వాటిని క్లోజర్ ప్రాపర్టీ అని చెబుతాము. సో ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే క్లియర్గా డెఫినేషన్ అర్థమవుతుంది. అడిషన్ a ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 + 3 = 5. 5 అనేటువంటిది రియల్ నెంబర్. సో 2, 3 అనేటువంటివి సింగిల్ డిజిట్. సో సింగిల్ డిజిట్ నెంబరే 5 అనేటువంటిది సింగిల్ డిజిట్. సో సింగిల్ డిజిట్ వాల్యూస్ అనేటువంటివి వెరీ క్లోజ్గా వచ్చాయి. సో అడిషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ a ఇంటూ బి = రియల్ నెంబర్ రావాలి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే -4 × -3 4 × 3 12. సో 12 అనేటువంటిది రియల్ నెంబర్. 3 times of 4 = 12. సో మల్టిప్లికేషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్ a - b బిలాంగ్స్ టు ఆర్. 1 - 5 = -4. -4 అంటే రియల్ నెంబర్. సో a - b బిలాంగ్స్ టు ఆర్. ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. డివిజన్ చెక్ చేస్తే 1 / 0 = నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్ అంటే నాట్ రియల్ వాల్యూ. సో a / b నాట్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ. వాట్ ఈస్ ఐడెంటిటీ ప్రాపర్టీ? ఐడెంటిటీ ప్రాపర్టీ స్టేట్ దట్ వెన్ ఎనీ నెంబర్ ఈజ్ కంబైన్డ్ విత్ అన్ ఐడెంటిటీ either 0 or 1, the end result will be the number itself. ఏదైనా నెంబర్ని 0తో అడిషన్ చేసినా, ఏదైనా నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా దాని యొక్క ఐడెంటిటీ అనేటువంటిది చేంజ్ జరగదు. a + 0 = a అంటే అదే నెంబర్ వస్తుంది. దీన్నే అడిటివ్ ఐడెంటిటీ అని చెబుతాము. ఏదైనా నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే a × 1 = a వస్తుంది. a అనేటువంటిది చేంజ్ జరగలేదు. సో దీన్నే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెబుతాము. ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రియల్ నెంబర్స్. వాట్ ఈజ్ ఇన్వర్స్ ప్రాపర్టీ? ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అన్ ఇంటీజర్ ఈజ్ ద నెంబర్ దట్ when added to the original integer result in 0. సో ఇన్వర్స్ అంటే చూడండి, ఏకి నెగిటివ్ నెంబర్ని -a అని చెబుతాము. a + -a = 0 వస్తుంది. అదే a × 1/a చేస్తే 1 వస్తుంది. సో వీటినే అడిటివ్ ఇన్వర్స్, దీనినే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో అడిటివ్ ఇన్వర్స్ చేసినప్పుడు వాల్యూ 0 వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేసినప్పుడు వాల్యూ 1 వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఓవర్ వ్యూ. రియల్ నెంబర్స్ అనేటువంటివి కమ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి. కమ్యుటేటివ్ ప్రాపర్టీ వచ్చేసి అడిషన్, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ అడిషన్,
మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది. ఐడెంటిటీ ప్రాపర్టీ అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెప్తాము. ఇన్వర్స్ ప్రాపర్టీ అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫాలో అవుతుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఫాలో అవుతుంది. క్లోజర్ ప్రాపర్టీ అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఫాలో అవుతుంది, డివిజన్ ఫాలో అవ్వదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా అడుగుతారు. సో ఇప్పటి వరకు కాన్సెప్ట్ చూసాము. కాన్సెప్ట్ జీరో లెవెల్ యూజ్ చేసుకొని హీరో లెవెల్ అయినటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా చేస్తాము, సింపుల్ టిప్స్ యూజ్ చేసి అనేటువంటిది చెక్ చేద్దాము. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్కి అడుగుతున్నారు, ఏ విధంగా ఇవ్వవచ్చు అనేటువంటిది జీరో లెవెల్ అయినటువంటి కాన్సెప్ట్ నుంచి హీరో లెవెల్ అయినటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి చేయగలము అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేద్దాము. ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది సింబల్. రియల్ నెంబర్స్ని కింద ఇచ్చినటువంటి ఏ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాము. సో రియల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ ఎక్కడుంది? ఆప్షన్ డి ఆర్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఫర్ రియల్ నెంబర్స్? కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ట్రూ అయిన స్టేట్మెంట్ ఏది రియల్ నెంబర్స్కి? సో వన్ బై వన్ చెక్ చేద్దామా? వన్ బై వన్ చెక్ చేస్తే ఎవ్రీ రియల్ నెంబర్స్ ఈజ్ రేషనల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అనేటువంటివి ఇంక్లూడింగ్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ whole numbers including natural numbers. సో ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎవ్రీ రియల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో రియల్ నెంబర్స్ అంటే నాట్ ఓన్లీ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏ ఆప్షన్ ఫాల్స్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ఫాల్స్. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ రియల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్స్ అయినటువన్నీ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి. సో స్టేట్మెంట్ ట్రూ. సో ఆప్షన్ సి కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే దేర్ ఆర్ నో ఇర్రేషనల్ నెంబర్స్ అమాంగ్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నో అంటున్నాడు. సో స్టేట్మెంట్ ఫాల్స్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సి. సి ఈజ్ ద సి ఆప్షన్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ x is equal to 5 plus root 3, which of the following is the conjugate of a x? సో x అనే వాల్యూకి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో x వాల్యూ ఏముంది? 5 ప్లస్ రూట్ 3. సో కాంజుగేట్ ఏమవుతుంది? 5 రూట్ 3కి ముందు ఉన్నటువంటిది సైన్ చేంజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ రూట్ 3. సో 5 మైనస్ రూట్ 3 అనేటువంటిది ఆన్సర్. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడ ఉంది? 5 మైనస్ రూట్ 3 ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాంజుగేట్స్ ఆఫ్ ఈచ్ అదర్? సో పెయిర్ ఆఫ్ కాంజుగేట్స్ని కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిడి ఆప్షన్ చెక్ చేస్తే పెయిర్, కాంజుగేట్ పెయిర్ అంటే ఏ ప్లస్ రూట్ బి అండ్ ఏ మైనస్ రూట్ బి ఫామ్లో ఉండాలి. సో ఆప్షన్ ఏ చెక్ చేయండి, 2 ప్లస్ రూట్ 3, 2 మైనస్ రూట్ 3.
సో ఇవి కాంజుగేట్ పేర్లో ఉన్నాయి. 5 అండ్ -5 వీటిని ఆపోజిట్ నెంబర్స్ అంటాము, కాంజుగేట్ అని పిలవము. 3 + √7, 3 - √7. ఇక్కడ చూడండి 3 + √7, 3 - √7. సో ఇవి కూడా కాంజుగేట్ పేర్ అవుతుంది. 4 + √2, 4 + √2. సో డి ఆప్షన్ కాదు. సో ఇక్కడ ఇచ్చినటువంటిది కరెక్ట్ వన్ ఏంటి? ఏ అండ్ సి కరెక్ట్. సో ఏ అండ్ సి కరెక్ట్ ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ x is equal to 4 + √3, which of the following is the conjugate of x? x వాల్యూ 4 + √3 ఇచ్చారు, కాంజుగేట్ కనుక్కోమంటున్నారు. ఏమవుతుంది? 4 - √3. ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రియల్ నెంబర్స్? కింద ఇచ్చినటువంటి వాటిలో రియల్ నెంబర్ ప్రాపర్టీ కానటువంటిది ఏది? ఆప్షన్ ఏ చెక్ చేయండి, క్లోజర్ అండర్ అడిషన్. క్లోజర్ ప్రాపర్టీ అడిషన్ ఫాలో అవుతుంది, క్లోజర్ ప్రాపర్టీ డివిజన్ ఫాలో అవ్వదు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రియల్ నెంబర్స్ ఈజ్ ఫాల్స్? కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? ఆప్షన్స్ చెక్ చేస్తే ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ అంటే కంపోజ్డ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. సో ఆప్షన్ చెక్ చేయండి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనేటువంటిది రియల్ నెంబర్ అవుతుంది. సో ది స్టేట్మెంట్ ట్రూ. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ రియల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అనేటువంటిది రియల్ నెంబర్ అవుతుంది. స్టేట్మెంట్ ట్రూ. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్స్. ఫాల్స్ స్టేట్మెంట్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ రియల్ నెంబర్స్. ట్రూ స్టేట్మెంట్. సో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ సి. ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పటి వరకు జీరో లెవెల్ అయినటువంటి కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటువంటివి, సింపుల్ ట్రిక్స్, కాన్సెప్ట్లు యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మీకు ఏవైనా ఫర్దర్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేస్తే రిప్లై చేస్తాను. మీరు ఈ పర్టికులర్ టాపిక్ మీద ఫాలో అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్, అలాగే మార్క్ టెస్ట్లలో ఎనీథింగ్ మీరు అప్లై చేసి చూడండి, ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.